పరలోకపు తండ్రి మనందరినీ భూమి మీదికి పంపించిండు. ఎందుకు పంపించిండు? కొంతకాలం మీరు బ్రతికి ఈ బ్రతుకులో విజయాన్ని సాధించి మరలా నా చెంతకు మీరు రావాలి అన్నది తండ్రి. పరిశుద్ధాత్మ సహాయంతోనే ఆ దేవాతి దేవునికి వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఈ రాత్రి ఆయన మాటలు వినాలని, విన్న మాటల ప్రకారం బ్రతుకుని మార్చుకొని సిద్ధపడి ఉండాలని కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో నేను వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన సోమవారం మనము ఏం విన్నాం? గుర్తుందా? ఏం విన్నాం చెప్పండి? ఏం విన్నాం? ఎవరు చెప్పారు? వాక్యం ఎవరు చెప్పారు? చెప్పరేమరు? అన్నం తినరాలి. ఎవరు? ఏం చెప్పిండు? మరణం కొరకు సిద్ధపడాలి. మరణం కొరకు ఏం చేయాలి? బ్రతుకు కొరకు ఆలోచించి బ్రతుకు తెరుగు కొరకు సిద్ధపడటం కాదు. మరణం ఎలా, మన మరణం కొరకు ఎలా సిద్ధపడాలో మనము ఎరగాలి, తెలుసుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం విన్నాం. ఆ మరణాన్ని పొందుకోవటానికి మీ అందరికి ఇష్టమేనా? మరణం అంటేనే ఈ ప్రపంచానికి ఒక దుఃఖం. మరణం అంటే శాశ్వతమైన ఎడబాటు, ఇంకెప్పటికీ ఈ భూమి మీదకి రావటానికి వీలు అనేది. మరణం అనేది ఒక్కసారి మనిషిని ఆవరిస్తే మరలా ఈ భూమి మీదకి రావటానికి ఎవరికి అవకాశం ఉండదు. కాబట్టి అందరికీ నచ్చనిదే మరణం. కానీ బైబిల్ చెబుతుంది, దేవుని వాక్యం అంటుంది, మరణాన్ని స్వీకరించేవారే నా పిల్లలు అని దేవుడు మాట్లాడుతుండు. చెప్పలేదా? 90వ కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ఏమన్నాడు? నీవు నరులన ఏముంది? మంటికి మార్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా, ఎవరు చెప్తున్నారు ఈ మాట చెప్పండి? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనిషి ఎక్కడి నుంచి తయారు చేయబడిండు? మంటిలో నుంచి తయారు చేయబడినటువంటి ఈ మనిషిని దేవుడు ఏమంటున్నాడు? నీవు మనిషిని మంటికి మార్చి ఉన్నావు. నరులారా తిరిగి రండని ఎవరు పిలుస్తుంది? దేవుడు పిలుస్తుండు. అంటే ఏం చేయమంటుండు? భూమి మీద సచ్చి రమ్మంటుండు. అంతేనా? మరి సావటానికి ఎంతమంది సిద్ధం? సావటానికి సిద్ధపడాలి అంటే సావక ముందే మనలో ఒకటి ఉండాలి. ఏముండాలి చెప్పండి? నమ్మకం. దేవుడు పిలిచిండన్న నమ్మకం మన హృదయంలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకమే విశ్వాసం కదా. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను ఏ క్షణమైన నా తండ్రిని చేరుకోవాలనేటువంటి నమ్మకం, ఆ విశ్వాసం మనలో ఉండాలి కదా. విశ్వాసం లేకపోతేనే వెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది. మరణం అనగానే భయం అనిపిస్తుంది. ఎందుకు అంటే శాశ్వతంగా భూమి మీదకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ మరణం నాకు కావాలంటే నేను ఉండొద్దు ఇక భూమి మీద. చూసిన బ్రతుకు మీద మనుషులకు ఎంత ఆశో. బ్రతుకు మీద మనుషులు ఆశపడి జీవిస్తుంటారు తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆశ, ఆలోచన ఎవరికైనా ఉందా? ఆడపిల్లలకు కొంతమందికి తల్లిగారి ఇల్లు అంటే ఇష్టం. ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఎంతమందికి? అత్తగారింట్లో ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత మంచి తిండి పెట్టినా తల్లిగారి ఇంట్లోకి పోవాలంటే ఎప్పుడు ఏముంటుంది?
ఎప్పుడు నన్ను పొమ్మంటారా, ఎప్పుడు నన్ను పొమ్మంటారా అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. వాళ్ళు అనకపోతే ముందు ఏం చేస్తారు? నేను పోతా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పి అడుగుతుంటారు. అంటే ఇష్టం, తల్లిదండ్రుల మీద ఇష్టం, అంతేనా? తల్లిని చూడాలని, తండ్రిని చూడాలని, వాళ్ళతో కొంతకాలం ఉండాలని పిల్లలకు ఇష్టం. మరి కొంతమంది పిల్లలు హాస్టల్లో ఉండి 1 సంవత్సరం దాకా, 6 నెలల దాకా అక్కడే ఉండి తల్లిదండ్రులను చూడకుండా ఉన్నప్పుడు వాళ్ళ మనసు ఎట్లుంటుంది? మా నాన్న దగ్గరికి పోవాలి, మా అమ్మ దగ్గరికి పోవాలి, ఆశలు, వాళ్ళ ఆలస్యాలు ఎట్టుంటాయి? అంతే కదా? తల్లిదండ్రులు, ఈ భూలోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులను చూడాలనే ఆశ మనకు ఈ విధంగా ఉంటే, పరలోకపు తండ్రి మనందరినీ భూమి మీదికి పంపించిండు. ఎందుకు పంపించిండు? కొంతకాలం మీరు బ్రతికి ఈ బ్రతుకులో విజయాన్ని సాధించి మరలా నా చెంతకు మీరు రావాలి అన్నది తండ్రి కోరిక.